మనకొచ్చే అనారోగ్యాల గురించి ఆలోచించినప్పుడు మన దృష్టి ఎక్కువగా శరీరంపైనే ఉంటుంది కదా. కాని అసలు సమస్య మూలాలు చాలా లోతుగా మన మనసులోనే ఉండొచ్చు అని ఎప్పుడైనా ఆలోచించారా? చాలాసార్లు మన లోపల జరిగే మానసిక సంఘర్షణలే బయటకి శారీరక వ్యాధులుగా కనిపిస్తాయి. అవును, ఇది నిజం. మన మనస్సులో నిరంతరం ఓ యుద్ధం జరుగుతూనే ఉంటుంది. ఇది చెయ్యాలా వద్దా, ఇది కరెక్టా కాదా అనే సందిగ్ధాలు. ఈ అంతర్గత పోరాటమే మనలో ఆందోళన, భయం, ఒత్తిడి లాంటి వాటికి కారణమవుతుంది. కాలం గడిచేకొద్దీ ఈ మానసిక భారమంతా మన శరీరంపై పడి నిజమైన రోగాలకు దారితీస్తుంది. కానీ ఈ మామూలు శారీరక రోగాలన్నింటినీ మించిన ఒక పెద్ద రోగం ఉంది. అది మనుషులందరికీ వస్తోంది. ఇంతకీ అది ఏమై ఉంటుంది? పెద్ద రోగం అనగానే మనకు వెంటనే క్యాన్సర్, ఎయిడ్స్ లేదా కిడ్నీ జబ్బులే గుర్తొస్తాయి. కాని కాదు, మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే వ్యాధి వీటిలో ఏదీ కాదు. ఇది వీటన్నిటికంటే కూడా చాలా లోతైనది, చాలా పెద్దది. అయితే మరి ఆ అతిపెద్ద వ్యాధి ఏంటి? దాని మూలం మన శరీరంలో లేదు, మన అస్తిత్వంలోనే, మన ఉనికిలోనే ఉంది. ఇది మన అందరినీ ప్రభావితం చేసే ఒక సార్వత్రిక అనారోగ్యం. దీన్నే భవరోగం అని అంటారు. భవరోగమంటే ఏంటంటే ఈ ప్రాపంచిక జీవితంలో చిక్కుకుపోవడం, అంటే పుట్టడం, చనిపోవడం, మళ్ళీ పుట్టడం అనే ఈ అంతులేని చక్రంలో తిరుగుతూ ఉండటమే అసలైన వ్యాధి. దీన్ని అర్థం చేసుకోవడానికి ఒక మంచి ఉదాహరణ. పంజరంలో చిక్కుకున్న చిలుకను ఊహించుకోండి. దానిలాగే మనం కూడా ఈ జనన మరణ చక్రమనే కనిపించని పంజరంలో బందీలుగా ఉన్నామన్నమాట. పుట్టడం, మరణించడం, మళ్ళీ ఇదే రిపీట్ అవ్వడం, ఈ చక్రం నుంచి బయటపడలేని స్థితి. ఇంత భయంకరమైన బంధనం నుంచి బయటపడటానికి మార్గం లేదా? ఉందండి, ఖచ్చితంగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఆశ్చర్యంగా ఆ పరిష్కారం మనలోనే, మనకు చాలా సహజమైన ఒక ప్రక్రియలోనే దాగి ఉంది. ఆ మార్గమే మన శ్వాస. వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ ఇది నిజం. కేవలం మన శ్వాసను గమనించడం ద్వారా, అంటే శ్వాసమీద ధ్యాస పెట్టడం ద్వారా ఈ మహారోగాన్ని మనం జయించవచ్చు. మనలో నిరంతరం ప్రవహించే ఆ ప్రాణశక్తిని గమనించగలిగితే అది మన ఉనికినే మార్చే శక్తినిస్తుంది. సరే, ఇది ఎలా పనిచేస్తుందో చూద్దాం. మనం మన శ్వాసను గమనించడం మొదలుపెట్టగానే మనసులోని ఆలోచనల గందరగోళం నెమ్మదిగా తగ్గుతుంది. ఆ ప్రశాంతతలో మన అసలు స్వరూపమేంటో అర్థమవుతుంది. దాన్నే ఆత్మజ్ఞానం అంటారు. మనమెవరో మనకు తెలిసినప్పుడు ఈ పుట్టుక చావు అనే చక్రమొక భ్రమ అని తెలిసి ఆ భవరోగం దానంతటదే నయమైపోతుంది. ఈ ఆత్మజ్ఞానం అనే కాన్సెప్ట్ మన కొత్తేమీ కాదు. దీనికి సంబంధించిన ఒక అద్భుతమైన సంకేతం మన ప్రాచీన ఇతిహాసం రామాయణంలోనే దాగి ఉంది. ఆ కథలోని పాత్రలు ఈ గొప్ప సత్యాన్ని ఎంత అద్భుతంగా వివరిస్తాయో ఇప్పుడు చూద్దాం. రామాయణాన్ని మనం ఒక ప్రతీకగా చూస్తే శ్రీరాముడు మనలో ఉండే శుద్ధ చైతన్యానికి, అంటే ఆత్మకు సంకేతం. ఇక భూమి నుండి పుట్టిన సీతామాత మన భౌతిక ప్రపంచానికి, అంటే ప్రకృతి శక్తికి ప్రతీక. అంటే ఇక్కడ రాముడు, సీత కేవలం కథలోని పాత్రలు మాత్రమే కాదు. ఆ రెండిటి కలయికే మనందరిలో ఉన్న ఒక ప్రాథమిక జీవశక్తి. దాన్నే చైతన్యమంటాం. మనల్ని నడిపించే ఆ అంతర్గత శక్తే అది. ఒక్కసారి ఆలోచించండి, మన కళ్ళు ఎలా చూడగలుగుతున్నాయి? అసలు కళ్లను చూసేలా చేస్తున్న శక్తి ఏది? అలాగే మన చెవులు ఎలా వినగలుగుతున్నాయి? శబ్దాలను గ్రహించి వాటికొక అర్థాన్ని ఇస్తున్న ఆ శక్తి ఏంటి? మనం పట్టించుకోకపోయినా మన లోపల గుండె కొట్టుకుంటూనే ఉంది, రక్తం ప్రవహిస్తూనే ఉంది, తిన్నది జీర్ణమవుతూనే ఉంది. వీటన్నిటి వెనుక ఉన్న ఆ కనిపించని డ్రైవింగ్ ఫోర్స్ ఏంటి? ఆ అద్భుతమైన శక్తినే మనం చైతన్యం అంటున్నాం. ఒక్క శ్వాస విషయానికే వద్దాం. తెలుసా, ఒక రోజులో, అంటే 24 గంటల్లో మనం సుమారుగా 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. ఇన్నిసార్లా? అది మన ప్రమేయం లేకుండానే జరుగుతోంది. అందుకే ఆఖరిగా మనల్ని మనం వేసుకోవాల్సిన ప్రశ్న ఒకటే: మన ప్రమేయం లేకుండా మనల్ని బ్రతికిస్తున్న ఈ శ్వాసలను నడిపిస్తున్నది ఎవరు? లేదా ఏది? బహుశా ఈ ప్రశ్నకు సమాధానం వెతకడంలో కాదు, ఆ శ్వాసను గమనించడంలోనే మన విముక్తికి మార్గం దొరుకుతుందేమో. ఆలోచించండి.